నా బెడ్ బాయిలైపోయింది. హాయ్ గాయ్స్, రజాకార్ సినిమా చూస్తాను భయ్యా. సినిమా ఎలా ఉందంటే 2-3 ప్లేసెస్లో ఎమోషనల్ అయ్యాను భయ్యా. నా కంట్లో నీళ్ళు వస్తున్నాయంట్రా అనే టెంప్లెట్ గుర్తొచ్చింది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. నా బెడ్ బాయిలైపోయింది. ఈ టెంప్లెట్ కూడా గుర్తొచ్చింది భయ్యా కొన్ని ప్లేసెస్లో సినిమా చూస్తే. ఇంద్రజ గారు ఈ సినిమాలో చాకలి ఐలమ్మ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆమె సీక్వెన్స్ చాలా ఎమోషనల్గా ఉండే. ఫైట్ కూడా ఉంది, బట్ ఆ ఫైట్ని ఇంకా బెటర్గా కన్సీవ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. యాక్ట్రెస్ ప్రేమ గారి పోర్షన్ కూడా బాగుంది భయ్యా. ఇంటర్వెల్ దగ్గర వస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్ గుడ్ భయ్యా. ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్ డీసెంట్గానే ఉన్నాయి భయ్యా, కానీ కొంచెం ఓవర్ ది టాప్ ఉన్నాయి. అండర్స్టాండబుల్లీ మాసెస్కి రీచ్ అవ్వాలని అలా చేసినట్టున్నారు. బట్ స్టాండ్అవుట్ అయిన పర్ఫార్మెన్స్ ఎవరిదంటే ఈ సినిమాలో విలన్ది భయ్యా. ఆయన పేరే రాజ్ అరుణ్. రిజ్వీ అనే క్యారెక్టర్ని ప్లే చేశారు భయ్యా ఈ సినిమాలో. ఆయన క్యారెక్టర్ని చూస్తే చంపే బుద్ధి వేస్తుంది, అంత బాగా పర్ఫామ్ చేశారు. ఆయనకి అంత మంచి రోల్ కూడా వచ్చింది ఈ సినిమాలో, లెందీ అండ్ మీటీ రోల్. ఆయన డియర్ కామ్రేడ్ సినిమాలో కూడా ఉంటారు, విలన్ లాగా చేశారు. డబ్బింగ్ కొంచెం కేర్ తీసుకొని చేస్తుంటే బాగుండేది భయ్యా. కెమెరా వర్క్ నాకు నచ్చింది, ఆర్ట్ వర్క్ కూడా డీసెంట్గా ఉంది. విఎఫ్ఎక్స్ కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. బతుకమ్మ సాంగ్ బాగుంది భయ్యా, వెల్ కొరియోగ్రాఫ్డ్. సాంగ్స్ పరంగా కూడా బాగుంది భయ్యా ఈ సినిమా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి భయ్యా. ఫస్ట్ హాఫ్లో నిజాం రూల్లో రజాకార్స్ వల్ల అరాచకాలు చూపిస్తారు భయ్యా, చాలా దారుణమైన పనులు చేస్తారు వాళ్ళు. సెకండ్ హాఫ్లో ఎండ్ ఆఫ్ రజాకార్స్ ఇంకా నిజాం రూల్ ఆపరేషన్ పోలోతో. రజాకార్ మూవీ ట్యాగ్ లైన్ వచ్చేసి ద సైలెంట్ జెనోసైడ్ ఆఫ్ హైదరాబాద్. దాన్ని జస్టిఫై చేసేలాగే ఉంది భయ్యా సినిమా. మీకు డిస్టర్బింగ్ విజువల్స్ ఇంకా రజాకార్స్ చేసిన అట్రాసిటీస్ చూద్దామని అనిపిస్తే ఈ సినిమా చూడండి భయ్యా. లేకపోతే మేము డిస్టర్బింగ్ విజువల్స్ చూడలేమంటే దూరంగా ఉండండి. నేనైతే ఫస్ట్ హాఫ్లో చాలా పోర్షన్స్ ఇలానే చూశాను భయ్యా, అంత డిస్టర్బింగ్గా ఉన్నాయి విజువల్స్ అండ్ రజాకార్ చేసిన అట్రాసిటీస్. ఓవరాల్ రజాకార్ మూవీ డీసెంట్గా ఉంది భయ్యా. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని తన అనుచరులు ఎలా మిస్లీడ్ చేశారు, హైదరాబాద్కి రజాకార్స్ నుంచి విముక్తి ఎలా కలిగింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ రోల్ ఏంటి, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అంటే ఏంటి, ఎవరెవరు ఏమేమి సాక్రిఫైస్ చేశారు హైదరాబాద్ని ఇండియాలో మర్జ్ చేయడానికి అనేదే రజాకార్ సినిమా భయ్యా. ఇంకొంచెం ఇలాబరేట్గా ఇంకా యూత్ని ఆకట్టుకునేలా తీసుంటే బాగుండేది భయ్యా ఈ సినిమా. బట్ ఈ సినిమా చూడొచ్చా అంటే చూడండి. హిస్టరీ లవర్స్ ఎవరైతే ఉంటారో తప్పక చూడండి భయ్యా ఈ సినిమా. చూసి కొంచెం రీసెర్చ్ చేయండి. ఒకవేళ చూస్తే డిస్కషన్ పక్కా జరుగుతుంది. యాజ్ అ ఫిల్మ్ డీసెంట్గా ఉంది భయ్యా, బట్ ఫ్యాక్చువల్లీ ఎంత కరెక్ట్గా ఉందో హిస్టోరియన్స్ ఇంకా ఎక్స్పర్ట్సే చెప్పగలుగుతారు. సో ఫైనలీ ఇంత చెప్పాక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరు ఎన్ని టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.